డాక్టర్ మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న ఇప్పటి పాకిస్తాన్ లో జన్మించి 2024 డిసెంబర్ 26న మన అందరినీ వీడిపోయారు. భారతదేశ ప్రధానమంత్రి, భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడైన మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా 2004 మే 22న బాధ్యతలు స్వీకరించారు. అనేక అర్హతలు కలిగిన ఆయన 1991లో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన ఆర్థిక సంస్కరణల వల్ల మన భారతదేశ చరిత్రలో ముఖ్యుడిగా పరిగణించబడ్డాడు. మన్మోహన్ సింగ్ 1991 అక్టోబర్ 1 నుండి 2019 జూన్ 14 వరకు 5 పర్యాయాలు అస్సాం నుండి రాజ్యసభ సభ్యునిగా, ఆ తర్వాత 2019 ఆగస్టు 20 నుండి 2024 ఏప్రిల్ 3 వరకు రాజస్థాన్ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. భారతదేశ ఆర్థిక మంత్రిగా 1991 జూన్ 21 నుండి 1996 మే 16 వరకు ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు గారి హయాంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. 1982 సెప్టెంబర్ 15 నుండి 1985 జనవరి 15 వరకు ఆయన భారతదేశపు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం 1985 జనవరి 15 నుండి 1987 ఆగస్టు 31 వరకు అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హయాంలో ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్పర్సన్ గా ఆయన తమ బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం 1998 మే 21 నుండి 2004 మే 21 వరకు అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడిగాను, 2004 మే 22 నుండి 2014 మే 26 వరకు రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీ హయాంలో భారతదేశ 13వ ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించి దేశానికి పలు సేవలు అందించారు. మన్మోహన్ సింగ్ 1991న రాజకీయం వైపు అడుగులు వెయ్యక ముందు ఆర్థిక శాస్త్రంలో సీనియర్ లెక్చరర్ గా 1957 నుండి 59 వరకు, అలాగే ఆర్థిక శాస్త్రంలో రీడర్ గా 59 నుండి 63 వరకు, 63 నుండి 65 వరకు ప్రొఫెసర్ గా, 69 నుండి 71 వరకు ప్రొఫెసర్ గా ఇంటర్నేషనల్ ట్రేడింగ్, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, 69-71 వరకు ప్రొఫెసర్ గా, 1976న గౌరవ ప్రొఫెసర్ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో మరియు ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో, ఢిల్లీ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్ర విభాగంలో ఆయన పనిచేశారు. 1966లో ఆర్థిక వ్యవహారాల ఆఫీసర్ గా, 1966 నుండి 69 వరకు యుఎన్సిటిఏడి చీఫ్ గా, ఫైనాన్స్ ఫర్ ట్రేడింగ్ సెక్షన్ లో, 1972 నుండి 74 వరకు ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫోరం కొరకు భారత తరపున, 1977 నుండి 79 వరకు ఎయిడ్ ఇండియా కన్సార్టియం మీటింగుల కొరకు భారతదేశం తరఫున, 1980 నుండి 82 వరకు ఇండో సోవియట్ జాయింట్ ప్లానింగ్ గ్రూప్ మీటింగ్ లో, 1982లో ఇండో సోవియట్ మానిటరింగ్ గ్రూప్ మీటింగ్ లో, 1993లో సైప్రస్ లో జరిగిన కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్ లో, హ్యూమన్ రైట్స్ వరల్డ్ కాన్ఫరెన్స్ వియత్నాం లోనూ ఆయన అంతర్జాతీయ అసైన్మెంట్లు చేశారు. 2019లో మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా విజయ్ కుట్టే దర్శకత్వంలో అనుపమ్ ఖేర్ టైటిల్ పాత్ర పోషించిన ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనే బాలీవుడ్ చిత్రం రూపొందించారు. 1956లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం తరపున ఆడమ్ స్మిత్ ప్రైజ్, 1987న పద్మవిభూషణ్, 1993లో ఉత్తమ ఆర్థిక మంత్రి యూరోమనీ అవార్డ్, 1993-94లో ఆసియా ఉత్తమ ఆర్థిక మంత్రి ఏషియా మనీ అవార్డ్, 2017లో ఇందిరాగాంధీ బహుమతి ఆయనకు దక్కిన పురస్కారాలు. 92 ఏళ్ల మన్మోహన్ సింగ్ 2024 డిసెంబర్ 26న తీవ్ర అస్వస్థతకు గురై ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.